2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల్లో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ కేవలం ఆ పార్టీ అధినేత, ఆ సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, పెద్దపీట వేస్తున్నారు అనేటువంటి భావన, చర్చ ఎక్కువగా జరుగుతుంది. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. కూటమిని గెలిపించుకున్నారు రాష్ట్ర ప్రజలు. దానిలో ప్రధానంగా కూటమి అధికారంలోకి రావాలి అనే ఆలోచనతో అంతా కూడా కలిసికట్టుగా పనిచేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంటే కూటమికి దాదాపుగా సపోర్ట్ చేశారు. జనసేనకు మెజార్టీగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి కూడా ముఖ్యంగా మరి కూటమి ఒక పార్టీకి సపోర్ట్ చేసినా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సపోర్ట్ చేసినట్లేగా. ఇలాంటి క్రమంలో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఏదో పనికిరానటువంటి పోస్టులు మాత్రమే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇస్తున్నారు అనే ఒక అసంతృప్తి, వ్యతిరేకత ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. కూటమి అధికారంలోకి రావటానికి కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఏ స్థాయిలో పనిచేసింది అనేది దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కాపులకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం, నామినేటెడ్ పోస్టుల విషయంలో హై ప్రయారిటీ ఇస్తాం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలకు ప్రామిస్ చేసినటువంటి సందర్భం. మరి ఇలాంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలతో కాస్త అసంతృప్తి అది పెరుగుతూ వస్తుంది. ఇలా జరగటం తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. దాదాపుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి, నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాను, జనసేన గురించో బీజేపీ గురించో మాట్లాడట్లా. ఇలాంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని జెండాను మోసినటువంటి నాయకులకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ రాబోయే రోజుల్లో వారు తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా కాస్త పరిణామాలు, సమీకరణాలు చాలా వేగంగా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కూటమికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పాలి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా గుంటూరుకు సంబంధించి మిర్చి యార్డ్ దానికి చైర్మన్గా ఒక రకమైనటువంటి దాదాపు ఆశావాహుల సంఖ్య 6-7 ఉన్నారు. కమ్మ సామాజిక వర్గంలో, అలాగే కాపు సామాజిక వర్గం నుంచి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిని ఆ పదవికి ఎంపిక చేశారు. ఇప్పుడు ఇదే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో బాగా నడుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ పదవి నాకు వస్తుంది అని ఆశించినటువంటి వారు భంగపడక తప్పలేదు. అంటే మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే ఆ పదవిని అప్పగింది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, అలాగే ఎంపీ కానీ మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ పరిస్థితుల్లో వారు ఏ సామాజిక వర్గం అందరికీ తెలిసినటువంటిది. అంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చెందినటువంటి సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనే చర్చ బాగా జరుగుతుంది. తాజాగా కుర్రా అప్పారావు ఆయన్ను గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లే. దీనికి సంబంధించి ఎవరైతే ఈ పదవిని ఆశించారో ఉగ్గిరాల సీతారామయ్య, ఆయన చాలా సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత కలిగినటువంటి వ్యక్తి.
ఆయనకు కాకుండా అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఈ ఇద్దరి విషయంలో ఏ రకమైనటువంటి అడుగులు వేశారనేది ఇక్కడ చెప్పుకోవాలి. దాదాపుగా ఇప్పుడు ఎవరైతే అప్పారావు అతని నియామకం జరిగిందో దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే. దీనికి సంబంధించి భాష్యం ప్రవీణ్ ఆయన అండదండలతోనే ఈ పదవి ఆయనకు వచ్చింది అనేది వాస్తవానికి. ఉగ్గిరాల సీతారామయ్య ఆయన పార్టీలో ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి నాయకుడు. క్రియాశీలక రాజకీయాల్లో గుంటూరు ఉమ్మడి జిల్లాలో పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అంత బలంగా ఉంది అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా తెలుగుదేశం పార్టీ అంటే కూటమికే వేయటానికి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఈ ఉగ్గిరాల సీతారామయ్య ఒకరు. మరి అటువంటి ఆయన పదవి ఆశించారు. దాదాపుగా చివరి వరకు వచ్చింది. పెమ్మసాని చంద్రశేఖర్ వెంట తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ 3 పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల నాయకులతో ఒక సహృదయమైనటువంటి భావన, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిగా సీతారామయ్య ఆయనకు పేరు. దాదాపుగా చివరి నిమిషం వరకు గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్గా ఉగ్గిరాల సీతారామయ్య నియామకం జరగబోతుంది అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అది చేంజ్ అయింది. గుంటూరు సంబంధించి ఏదైతే మిర్చి యార్డ్ ఉందో అది ఆసియా ఖండంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో దానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి అటువంటి యార్డుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది? ఇప్పటికే దాదాపుగా కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి, వ్యతిరేకత, అసహనం, నిరాశ, నిస్పృహ అన్నీ కూడా ఏకమై ఉన్నాయి. ఎవరిని కదిపినా నో కామెంట్, మనకెందుకులే, రానున్న కాలంలో మన ప్రయారిటీ ఏంటి అనేది తెలిసేలా చేద్దాం, ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో మరి అలర్ట్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కీలకమైనటువంటి పదవులన్నీ ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఇస్తుంటే మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించి నేతలు ఏం చేయాలి? మేము ఎందుకున్నాం పార్టీలో? సరే, జనసేనలో ఉన్నటువంటి కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్యాయం జరుగుతుంది, ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికే పదవులు ఇచ్చుకుంటున్నారు. దాదాపు ఒక 15 సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు డిక్లేర్ చేస్తే దాంట్లో 1, 2 జనసేనకు, 1 బీజేపీకి, మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీకే. మరి ఏది పొత్తు ధర్మం? ధర్మాన్ని పాటించాలిగా. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి సంబంధించి కాపు సామాజిక వర్గం ఎంతగానో శ్రమపడింది, కృషి చేసింది. జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా అందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చారు. పార్టీలతో సంబంధం లేని వారు కూడా కూటమిని గెలిపించాలి, కూటమిని గెలిపిస్తే మన తలరాతలు బాగుంటాయి, యువతరం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తుంది అని భావించారు. ముఖ్యంగా ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎందుకు ఈ విధంగా వెళ్తుంది అనేది. ఇప్పుడు ఎవరైతే ఈ గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించినటువంటి చైర్మన్ పదవిలో అన్యాయం జరిగింది అని సీతారామయ్య అనుచరులు కానీ ఆయన ఫాలో అయ్యేవారు కానీ తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారు, వ్యతిరేకతతో ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోనే ఒక రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి సీతారామయ్య ఆయన్ను కాదని వేరే ఎవరికో ఇవ్వటం, అది కూడా ఆ పార్టీ అధినేత సామాజిక వర్గానికి సంబంధించిన వారికే కట్టబెట్టడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఆ పరిసర ప్రాంతాల్లో ఏ పదవి చూసినా ఇటు ఎంపీ, ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి, అలాగే నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా దాదాపుగా 90% కమ్మ సామాజిక వర్గానికి సంబంధించే ఉన్నాయి. మరి ఏది మాకు న్యాయం జరిగేది ఎప్పుడు? ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అనేది దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి వేదిక ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికి సంబంధించి మనం ఏకం కావాలి. ఇప్పటికే కాపుల్లో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది, అంటే పార్టీలకు అతీతంగా దానికి సంబంధించి అందరూ కూడా ఏకతాటిపైకి రావాలి అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. చెల్లా చెదురైతే
రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుందని అధినేత చంద్రబాబు నాయుడుకి తెలుసు. అయినా సరే ఆయన మరి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు అనేది ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి మాట. మొత్తానికైతే దీంతో మరొక్కసారి ఏదైతే గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం విషయంలో దానికి సంబంధించి ఒక రకమైనటువంటి గందరగోళ అయోమయ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వట్లేదు, పార్టీలో పరిస్థితులు మారాలి, అధినేత ఆలోచన విధానం మారాలి అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. మరి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు వెళ్తారనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.